హాయ్ అండి, వెల్కమ్ టు శివాని వ్లాగ్స్. మేము వచ్చేసి అందరం కలిసి బయటకు అయితే వెళ్తున్నామండి. కానీ అది ఎక్కడికనేది మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఎగ్జైట్మెంట్గా మీరు చూడండి. మా లాసి అండి చిన్న మేనకోళ్ళు కొందనానైతే బాగా ఆడిస్తుంది. మేమైతే కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉన్న సెంట్రల్ మాల్ వరకు అయితే వచ్చామండి. సిఎంఆర్ సెంట్రల్ మాల్ అది. నేను ఇంకా చూడలేదు, మరి ఎలా ఉందో. అందరూ బాగుందన్నారు. ఏంటి మేమంతా కలిసి ఎక్కడికి వెళ్తామని మీరు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇవాళ స్పెషల్ ఏంటి, సర్ప్రైజ్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఏం లేదు, మీకు ఏలూరు దగ్గరలో ఉన్న పోస్టల్ కాలనీలో ఒక ప్లేస్ అయితే ఉంది, అదైతే మీకు చూపిస్తా. వచ్చేసామండి. ఇది అయితే ఏం కాదండి, ఒక్క రెస్టారెంట్ అనమాట, మానత్ దాబా రెస్టారెంట్. ఇక్కడ ఫుడ్ అయితే ఎలా ఉంటుందో నేనైతే ఇదే ఫస్ట్ టైం విజిట్ చేయడం. ఆల్రెడీ వదిన వాళ్ళు అయితే ఒక 3 టైమ్స్ అయితే విజిట్ చేశారంట. ఇదే మన మానత్ రెస్టారెంట్ అనమాట. ఫుడ్ అయితే ఎలా ఉందో మేబీ ట్రై చేయాలి. మేమైతే ఇదిగోండి ఆల్రెడీ వచ్చేసాం. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగేస్తున్నాము. ఎక్కడికి వచ్చినా మాకు ఫొటోస్ అయితే కంపల్సరీ ఉండాలండి. ఈ వ్లాగ్లోనే అని కాదు, మేము న్యాచురల్గానైనా బయట ఫొటోస్ అయితే ఎక్కువ దిగుతామన్నమాట. ఇదిగోండి క్లిక్ల మీద క్లిక్లు ఇస్తూనే ఉన్నాము. మేమైతే లోపలికైతే వచ్చేసాం. లోపల యాంబిషన్ అయితే చాలా బాగుంది, అంటే పర్లేదు, బాగుంది. ఒక సిట్టింగ్ కూడా చాలా బాగుంది, బయట కూడా సిట్టింగ్ చాలా బాగుంది. కాకపోతే మేము లోపలే చూస్ చేసుకున్నాం, ఎక్కువ మెంబర్స్ ఉన్నాం కదా, లోపలైతే సిట్టింగ్ సరిపోయిద్దని. బయట ఖాళీ లేదు. ఏంటనేది ఇవాళ స్పెషల్ ఏంటో ఏం లేదండి, మై బెస్ట్ ఇది బర్త్డే అనమాట. అందుకే మేము ఇక్కడైతే ప్లాన్ చేసాం. రెస్టారెంట్లో అయితే బాగుంటుంది, ప్లస్ సర్ప్రైజ్గా ఉంటుంది అనేసి ఇక్కడైతే మేము ప్లాన్ చేసామండి. కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇదిగోండి కేక్ అయితే మా అన్నయ్య తినిపించేస్తున్నారు మా వదిన గారికి. ఇప్పుడు నేను అది ఐస్ క్రీమ్ కేక్ అండి, దానివల్ల బాగా కూల్గా ఉంటుంది, తినలేకపోతుంది. ఇప్పుడైతే పెట్టేశాను. మా వదిన కూడా కేక్ పెట్టేశారు. మేమైతే ఫుడ్ ఆర్డర్ పెట్టాం, కానీ ఫుడ్ వీడియో మొత్తం నేనేమి తీయలేదండి, నాకు పిల్లలతోటి అవ్వలేదు. మేమైతే స్టార్టింగ్ అయితే స్టార్టర్స్ పెట్టామండి. అది ఏంటంటే గోవా చికెన్ ఒకటి, చికెన్ మంచూరియా ఒకటి. గోవా చికెన్ అయితే చాలా బాగుంది. అలానే ఫుల్ తందూరి ఒకటి చెప్పాము, తందూరి కూడా చాలా బాగుంది. తర్వాత ఇంకా మేమైతే బిర్యానీ రైస్ ఏమీ చూస్ చేసుకోవాలా. తర్వాత నాన్స్ చెప్పాము, నాన్స్ తర్వాత చికెన్ లాలీపాప్స్ అయితే చెప్పామండి. నాకైతే అన్నిటికన్నా తందూరి ఒకటి, గోవా చికెన్ ఒకటి బాగా నచ్చిందండి. ఇంక మిగతా అన్నీ నాకు అంతగా ఏమి నచ్చలేదు. కొన్ని ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. మేము కొన్ని రీల్స్ అయితే స్టార్ట్ చేసాం. ఇదేనండి ఈ వీక్ బ్లాగ్ అయితే. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అందులో ఫ్యామిలీస్తో రావడం అంటే మనతో మరి మామూలుగా ఉండదు కదా. ఇది మనం మానత్ దాబా రెస్టారెంట్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.